దత్తత కార్యక్రమంలో చింటూ రోహిణి కొడుకని నిజం చెప్పేసిన సుగుణమ్మ. కోపంతో రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే ఈ కథ మీకు అర్థమవుతుంది. ఇక బాలు మీనా అయితే కారులో కూర్చుని ఇక దత్తత తీసుకుందామని అయితే ప్లాన్ చేసుకుంటారు. సరే, సుగుణమ్మ గారిని అడగాలి ఫస్ట్, ముందు ఆవిడకి ఫోన్ చేయండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో సరే మీనా, నువ్వు చెప్పావు కాబట్టి ఫోన్ చేస్తున్నాను, నువ్వే మాట్లాడు, నాకు కొంచెం ఎదలా ఉంది, నువ్వైతే బాగా మాట్లాడతావు కదా, మాట్లాడు అనిక బాలు అనడంతో సరే అనిక ఫోన్ చేసి మీనా అయితే మాట్లాడుతుంది. హలో, నేనండి మీనాని. చెప్పమ్మా మీనా. అంటే ఏం లేదండి, చింటూ మీ దగ్గరే ఉంటున్నాడు కదా, మీకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు కదా, చింటూ మా దగ్గర ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అని ఫోన్ చేశానండి అని మీనా అంటుంటే, మీనా అసలు విషయం చెప్పు అని పక్క నుంచి బాలు అంటుంటే, అబ్బా చెప్తాను ఉండండి అని మీనా అంటుంది. మీ ఇంట్లో ఉంచుకుంటారేంటమ్మా కొన్ని రోజులు మా చింటూని అని ఇంకా సుగుణం అడుగుతుంటే, ఆహా అలా కాదండి, అంటే చింటూని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాము, సొంత పిల్లోళ్ళకి చూసుకుంటామండి, అస్సలా ఏమీ అనము అని ఇంకా మీనా అంటుంటే, నువ్వేమనవని నాకు బాగా తెలుసమ్మా, నీ మంచి మనసుకి నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ వాళ్ళమ్మ ఒప్పుకుంటుందో లేదో, సర్లే ఒకసారి నేను కనుక్కొని చెప్తాను, ఒప్పుకోకపోతే మీకు చెప్తానమ్మా అనిక సుగుణమ్మ అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇక సుగుణమ్మ రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. హలో రోహిణి అనిక సుగుణమ్మ మాట్లాడుతుంటే, ఏంటి ఇప్పుడు నీ గోలా, ఇంటికి వచ్చేసాను, ఇంటి దగ్గరలో ఉన్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను, కట్ చేసేయని చెప్పేసి ఇక రోహిణి అయితే కట్ చేసేస్తుంది. ఛే, ఇలాంటి దానికోసం చింటూని అలా వదిలేయడం ఎందుకు, అదే బాలు మీనాకి ఇస్తే ఇంచక్కడగా చదివిపించి మంచిగా పెద్ద చేస్తారు, వారిద్దరి మనసులు చాలా మంచివి, వీడికి కూడా మంచి బుద్ధే ఉంది కాబట్టి ఇంకా మంచివాడవుతాడు, రోహిణితో ఉంటే చెడిపోతాడు అని ఇక మనసులో అనుకుని సుగుణమ్మ ఇక బాలు వాళ్ళకైతే మళ్ళీ ఫోన్ చేస్తుంది. సరేనమ్మా, వాళ్ళమ్మ ఒప్పుకుంది, మేము దత్తత కార్యక్రమానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి అని ఇక ఫోన్ కట్ చేస్తుంది సుగుణమ్మ. బాలు మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎవండి వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఇక మన ఇంట్లో వాళ్ళే ఒప్పుకోవాలి అని మీనా చెప్పడంతో సరే మనం కిందకి వెళ్ళి మాట్లాడదాం పదా అని ఇక బాలు మీనా అయితే కిందకి వచ్చి ఇంక అందరినీ పిలుస్తారు. నాన్న, మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏంట్రా అది తెలియాలంటే ముందు ఒకటి చెప్తాను వినండి. మేము ఇవాళ చింటూ పుట్టినరోజు దగ్గరికి వెళ్ళాము, వాడు పాపం ఒక్కడే ఉన్నాడు, వాళ్ళమ్మేమో, అవునరా వాళ్ళ అమ్మ ఎక్కడో ఉందన్నావు కదా అని సత్యం అంటుంటే, వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మ కాదు నాన్న, వాళ్ళ అత్తే, కానీ సొంత అత్తే వాళ్ళ అమ్మ, కానీ అత్త అని చెప్పుకుని తిరుగుతుంది, సొంత కొడుకని ఎవరికి చెప్పలేదు, ఇక్కడెక్కడో చింటూ ఇక్కడ వదిలేసి ఆవిడేమో ఎక్కడో ఉండి సంపాదిస్తుంది, పాపం వాడికి రేపొద్దున్న ఏ ఒంట్లో బాగోపోయినా సరే తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేరు, వాళ్ళ అమ్మమ్మ వయసు అయిపోయింది, ఎటని పరిగెడుతుంది తన వెనకాతల, అందుకని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం నాన్న అని ఇక బాలు అంటుంటే, ఏంట్రా అది, చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము అని బాలు చెప్తాడు. అని ఇంకింట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతారు బాలుని. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా అని సత్యం అంటుంటే, ఈ నిర్ణయానికి అసలు నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అని ఇక ప్రభావతి అంటుంది. ఇదంతా అయితే ఇక రోహిణి బయట నుంచి వింటుంది. దీంతో నీకేం అవసరం లేదు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చింటూ మా కొడుకు, మాతోనే ఉంటాడు, నీ సంపాదనలో మాకు రూపాయి కూడా అవసరం లేదు, వాడిని మేమే పెంచి పోషించగలము, మేమిద్దరం సంపాదిస్తున్నాం కాబట్టి మా డబ్బులు వాడి కోసం సరిపోతాయి అనిక బాలు మీనా ప్రభావతిని అంటుంటే, ఏంట్రా ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండాలంటే నా పర్మిషన్ కావాల్సిందే అని ప్రభావతి అంటుంటే, నీ ఇల్లు సగం నానిల్లు సగం, నాన్నే కదా ఒప్పుకున్నారు, మేము పైన రూమ్ కట్టుకుంటే పైన రూమ్ మాదే అవుతుంది, అప్పుడు చెప్పు మాటలు, అయినా నీ మాటలు ఎవడు పట్టించుకోడు, నువ్వైనా వండి పెడతావా లేకపోతే వాడికి ఏమన్నా సాకరీ చేస్తావా, ఇంకా తిరిగి వాడే నీకు సాకరీ చేస్తాడు, అంత మంచోడు చింటూ అని బాలు అంటుంటే, అదంతా కాదు అని ఇక ప్రభావతి అనబోతూ ప్రభావతికి అయితే మా ఇంట్లో ఒక ఐడియా తడుతుంది. అవును అత్తయ్య, ఎవరికి ఫస్ట్ అయితే పుడతారో వాళ్ళకి ఆస్తి రాసిస్తానని చెప్పింది కదా, వీళ్ళు ఎలాగో పిల్లని దత్తత తెచ్చుకుంటాను అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎలాగో ఇంక కనరు, నెక్స్ట్ మనోజ్ గాడు కాబట్టి మనోజ్ గాడికి ఆస్తి ఇస్తుంది మా అత్తయ్య, అది చాలు మాకు, ఇది ఇందుకు ఒప్పేసుకుంటే బెస్ట్ ఏమో అని ఇక మనసులో అనుకుని ప్రభావతి అయితే సరే ఒప్పుకుంటున్నాను అని ప్రభావతి అంటుంది. అదేంటి ఇప్పటికిప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావేంటి అని బాలు అంటుంటే, అంతేరా అలాగే మార్చుకుంటాను, నీకేమైనా అభ్యంతరమా, ఒప్పుకోద్దంటే చెప్పు మానేస్తాను అని ప్రభావతి అంటుంటే, పర్లేదు పర్లేదు ఒప్పుకున్నావు కదా, మాకు అది చాలులే అని బాలు అంటాడు. ఇదేంటి ప్రభా సడన్గా ఒప్పుకున్నావు, ఇందులో ఏదో మతలపై ఉండుంటుందిలే అని సత్యం అంటుంటే, మతలబ్బు లేదు గిట్లబ్బు లేదు,
వాడేదో పెంచుకుంటాను అంటున్నాడు, పెంచుకొనివ్వండి. అయితే మీరు కనరా పిల్లల్ని అనేక ప్రభావతి అంటుంటే, ఆ తర్వాత చూస్తాం అత్తయ్య, ముందు చింటూని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాము అనిక మీనా అంటుంటే, అప్పుడే ఇక రోహిణి లోపలికి వస్తుంది. వచ్చావా పార్లర్ అమ్మా, చూడు బయట కంట్రీస్లో పెరిగిన వాళ్ళందరూ అలానే ఉంటారనుకున్నాను, ఇండియాలో పుట్టిన పెరిగిన వాళ్ళు కూడా ఇలా ఉంటారని ఇప్పుడే అర్థమైంది నాకు. చింటూ వాళ్ళ అమ్మ పాపం చింటూగాడిని ఇక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏ బకరగాడినో పెళ్లి చేసుకుని ఉంటుందిలే అనిక మనోజ్ బాలు అంటుంటే, రోహిణి అయితే అబ్బా అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది. ఆ బకర ఎవరో కాదు నువ్వే అనిక మనసులో అనుకుంటుంది రోహిణి. అవును బాలు, మరి చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారా అని రోహిణి అంటుంటే, ఒప్పుకున్నారు, ఇప్పుడే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడాము. అప్పుడు ఆవిడే చెప్పారు సుగుణమ్మ గారు, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుందంట, ఒప్పుకుందనే మాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకనే మేము ఇప్పుడు అందరికీ ఇంట్లో చెప్పాము, రేపు వెళ్ళి దత్తత కార్యక్రమాలు చూసుకోవాలి అని. ఇక బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతే రోహిణికేమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఇంట్లోంచి బయటికి వచ్చి సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు రోహిణి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, ఏంటి రోహిణి అసలు నువ్వు మనిషివేనా, నన్ను ఒక్క ముక్క కూడా అడగకుండా నా కొడుకుని దత్తతలా ఇస్తానని చెప్పేసి నువ్వు వాళ్ళకి మాట ఇచ్చావు, వాడు నా కొడుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అసలు వీణలేదు అని ఇక రోహిణి అంటుంటే, నీ కొడుకా, ఇప్పుడు గుర్తొచ్చాడా నీ కొడుకని, అసలు నువ్వు వాడిని కొడుగ్గా కనీసం చూసావా ఎప్పుడన్నా, ఇప్పుడు ఏదో నీకు కొంచెం మనసు కరిగి తనని కొడుగ్గా ఏదో స్వీకరిస్తున్నావు, కానీ ఇంకా చెప్పొద్దని చెప్తున్నావు. కానీ మీనా బాలు ఏం చేశారో తెలుసా, వాళ్ళు వచ్చారా, తనని పాపం ఒంట్లో బాగోకపోతే తను ఎవరు చూసుకుంటారు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని జాలి చూపించి వాళ్ళే తన మీద ప్రేమ చూపించి దత్తత తీసుకుంటామన్నారు, వాడిని ప్రేమగా చూసుకుంటామన్నారు, వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామని చెప్పేసి కూడా అన్నారు. కానీ నువ్వేనాడైనా తీసుకెళ్తాను, నా జీవితమే ముఖ్యమని చూసుకున్నావే కానీ తీసుకెళ్తానని చెప్పి ఎప్పుడన్నా అన్నావా నువ్వు అని సుగుణమ్మ ఇంకా రోహిణిని అంటుంటే, నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అనడానికి అసలు నీకు మనసులో వచ్చిందమ్మా అని రోహిణి అంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకునేదే నువ్వు రోహిణి, నేను పెళ్లి చేశాను కానీ వాడు చచ్చిపోయాడు, కానీ చింటూ ఉన్నాడు కదా, నువ్వు ఒక్కదానివే వ్యాపారం చేసుకునో లేకపోతే జాబ్ చేసుకునో బతికి వీడిని పోషించచ్చు కదా, లేదు నువ్వు ప్రేమ పెళ్లి అని వాళ్ళతో వెళ్ళిపోయావు. పోనీ నీకు ముందే పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడని సంగతి కూడా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు. తప్పు ఎవరిది, నీదా నాదా? ఆ తప్పు నీ వైపు పెట్టుకుని ఇప్పుడు నా వైపు నెట్టుతావేంటి? నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇవాళ ఇంతలా నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ప్రతి నిజం ఎక్కడ బయటపడిపోద్దా అనే ప్రతి క్షణం బాధ అనుభవించి నిద్ర కూడా సరిగ్గా పట్టదు నీకు, చూడు నాకు తెలిసినంత వరకు అని సుగుణమ్మ అంటుంటే, అవును ఇప్పుడు నువ్వు చేసిన పనికి మొత్తానికి నిద్ర పట్టదు నాకు, నా కొడుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగాని ఇంకా రోహిణి అంటుంటే, నీ కొడుకుని వాళ్ళకి ఇవ్వడానికి ఇంకో కారణం ఉందమ్మా రోహిణి నా దగ్గర, ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఏదో ఒక వంక చెప్పి నువ్వు రావాల్సి వస్తుంది. అదే నీకు దత్తత తీసుకున్నారనుకో వాళ్ళు, నీ కొడుకు నీ కళ్ళ ముందే తిరుగుతాడు కదా అని సుగుణమ్మ అంటుంటే, రేపొద్దున్న వాడొచ్చి వాళ్ళ దగ్గర ఉండి సడన్గా నన్ను అమ్మ అని పిలిస్తే అప్పుడు నేను ఇక్కడ కాదు నడు రోడ్డు మీద నీతో పాటు ఉంటాను అని చెప్పి రోహిణి అంటుంది. అదిగో ఇదే వద్దని చెప్పాను, నువ్వు ప్రతిదానికి ఇలాగే చేస్తున్నావు, అందుకే నేను వాళ్ళ దానికి ఒప్పుకున్నాను అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, నన్ను అడగకుండా అసలు నువ్వు ఎలా ఒప్పుకుంటావు? నేను అడగడానికే నీకు ఫోన్ చేశాను, కానీ ఫోన్ చేసిన వెంటనే నన్ను తిట్టి పడేశావు. అసలు కొడుకు మీద కొంచెమన్నా ప్రేమ లేదు నీకు, ఏం చెప్తుందో కనీసం అమ్మ ఏం చెప్తుందో విందామన్నా కూడా నీకు ధ్యాస లేదు, నీ ధ్యాసలోనే నువ్వు ఉన్నావు, నీ గురించే నువ్వు చూసుకుంటావు, స్వార్థపరురాలు నువ్వు అని చెప్పేసి ఇక సుగుణమ్మ అనేసి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు కన్నీళ్లు కళ్ళల్లోంచి, ఏమైంది అని అప్పుడే మనోజ్ అడుగుతుంటే, ఏం లేదు మనోజ్, ఏం లేదు పద అని ఇక ఇద్దరు లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటి ప్రభా, నువ్వు ఎలా ఒప్పుకున్నావు అసలా, బాలుగాడు చింటూని దత్తత తీసుకుంటానంటే ముందు నేను సంకోచించాను, కానీ తర్వాత పోన్లే పాపం వీళ్ళు బాగా చూసుకుంటారు అని అనుకున్నాను, కానీ నువ్వెందుకు ఒప్పుకున్నావు, నీకు అసలు వాడంటే ఆవిడంటే పడదు కదా, వాళ్ళిద్దరూ పడదు, కానీ వాడి ఇంట్లోకి వస్తే నీకు ఓకేనా అని సత్యం అడుగుతుంటే, నాకు ఓకే అండి, నాకే ప్రాబ్లం లేదు, అదే ఎందుకు లేదు చెప్పు, కారణం తెలియాలి కదా అని సత్యం అంటుంటే, కారణం ఎందుకండి, వాడు ఇంక పిల్లల్ని కండ కదా, వాళ్ళ పిల్లలే తన పిల్లగా చూసుకుంటాడు కదా అని ప్రభావతి అంటుంటే, అవునులే తను అవును, ఇందుకా నువ్వు ఒప్పుకున్నది, నేను ఎందుకు ఒప్పుకున్నానండి, నాకు అర్థమైందిలే, మా అమ్మ ఫస్ట్ ఎవరు పుట్టించుకుంటారో పిల్లల్ని వాళ్ళకి మాత్రమే ఆస్తి రాసిస్తానని చెప్పింది కదా, వారసులు ఎవరైతే కంటారో వాళ్ళకి ఇస్తానని చెప్పినందువల్లే కదా నువ్వు దీనికి ఒప్పుకున్నావు, వాళ్ళు చింటూని పెంచుకుంటే ఇంక సొంతంగా పిల్లల్ని కనరు, వాళ్ళకి ఆస్తి వెళ్ళదు అని స్వార్థం చూపించుకున్నావు కదే, చిచ్చి అసలు నువ్వు ఆడదానివేనా, సొంతంగా అమ్మ పిలుపు లేకపోతే
ఎలా ఉంటుందో పిల్లలు లేని వాళ్ళని అడగవే. అలా మీనాని చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు. నాకు అర్థమైంది బాగా. ఆస్తి మనోజ్ గడికి రాసిచ్చేద్దాము. మనోజ్ గడి పిల్లల్ని కనేస్తే పాపం వాళ్ళకి రాసిద్దాము. శృతి ఎలాగో అప్పుడే కనదు. ఆ పిల్ల కొంచెం చదువుకున్న పిల్ల కదా, తన కన్నానికి ముందుకు రాదు అని చెప్పి ఇంకా మనోజ్ గడికి ఇద్దాం ఆస్తి అని ప్లాన్ వేసావు కదా నువ్వు. మా అమ్మకి చెప్పి నీ పని చెప్తానుండు అని. ఇక సత్యం అంటే ఏమండి ఏమండి అలా చేయకండి, మళ్ళీ అత్తయ్య నన్ను అక్కడికి ఊరు తీసుకువెళ్ళిపోతారు అని ప్రభావతి అంటుంది. చిచ్చి, నీతో మాట్లాడడం కూడా వేస్టే అని. ఇక సత్యం అయితే పడుకుంటాడు. నేనేం చేశానని నా మీద అరుస్తారు ఎప్పుడు చూసినా చే అని ప్రభావతి కూడా పడుకుంటుంది. ఇక తర్వాత రోజు రోహిణి అయితే ఫోన్ చేసి సుగుణమ్మకి, అమ్మా ప్లీజ్ అమ్మా, ఎలాగోలా లేదు, ఒప్పుకోలేదు వాళ్ళ అమ్మ అని ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయమ్మా. నా కొడుకు ఇక్కడ రావడానికి నాకు ఇష్టం లేదు, దత్తత తీసుకోవడానికి అసలే ఇష్టం లేదు. నేను ఎలాగోలా వాడిని చూసుకుంటాను, కానీ ఇక్కడికి మాత్రం వీడిని పంపొద్దమ్మా, వాళ్ళకి దత్తత ఇవ్వద్దమ్మా అని చెప్పేసి రోహిణి అంటుంది సుగుణమ్మతోటి. నువ్వు ఒప్పుకున్నావని చెప్పేశాను కదే, లేకపోతే నిన్నే చెప్పకపోతాను కదా అని సుగుణమ్మ అంటుంటే, నేను చెప్పమని నీకు చెప్పానా? నువ్వే చెప్పావు వాళ్ళకి ఫోన్ చేసి. ఎవరు చెప్పమన్నారు నిన్ను? తల ప్రాణం తోక్కొచ్చినట్టు ఇప్పుడు తినేస్తున్నావు పట్టుకుని ఇచ్చా అని రోహిణి ఇంకా తిడుతుంది సుగుణమ్మని. సరే ఏదో ఒకటి చేస్తానులే, మీరు ఏ గుళ్ళో దత్తత కార్యక్రమం చేస్తున్నారు చెప్పు, అక్కడికి వచ్చి చెప్తానులే అని ఇంకా సుగుణమ్మ అంటుంటే, ఇలా గుడిలో చేస్తున్నాం ఆ గుడి అని ఇంకా అడ్రస్ చెప్తుంది రోహిణి. ఇక అడ్రస్కి చింటూని తీసుకుని వస్తుంది సుగుణమ్మ. ఏ చింటూ హాయ్ అని చెప్పేసి ఇక వాళ్ళు మరియు మీనా ఎత్తుకుంటారు. ఏరి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదా అని సుగుణమ్మ అడుగుతుంటే, అగో వచ్చారు, గుడిలో బయట ఉన్నారు, మేము ముందు లోపలికి వచ్చేసాము పూజ సామాన్లను సర్దుకుందామని ఇంకా మీనా అని బాలు అంటుంటే, నన్ను క్షమించండి బాబు. ఎందుకమ్మా, ఎందుకు క్షమించాలి అంటే తన దత్తత ఇవ్వడానికి వాళ్ళ అమ్మకి ఇష్టం లేదంట అని సుగుణమ్మ అంటుంటే, ఎందుకు ఇష్టం లేదండి? ఆవిడేమో అక్కడ చూసుకోవట్లేదు కదా, మీరే కదా ఇక్కడ చూసుకుంటున్నారు. ఏవండి అసలు ఎందుకు వద్దంటుంది? నాకు ఒకసారి ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను తనతోటి అనేక బాలు అంటుంటే, వద్దమ్మా తను ఎవరితోనూ మాట్లాడదు, నాకు చెప్పింది ఈ దత్తత కార్యక్రమం వద్దు క్యాన్సిల్ చేసామని చెప్పింది అనేక సుగుణమ్మ చెప్తుంటే, అలా కాదండి, ఎందుకో కారణం తెలియకుండా ఎలా వద్దంటారు? మేము బాగా చూసుకుంటాము, ఎంత బాగా చూసుకుంటామో మా మాటలతో వాళ్ళకి చెప్తామండి అనిక బాలు అంటుంటే, నువ్వెంత చెప్పినా ఆమె వినదమ్మా అని సుగుణమ్మ గట్టిగా అరుస్తుంది. అదేంటండి అంత గట్టిగా అరిచారు, ఏమైంది అని సుగుణమ్మని అంటున్నాడు బాలు. ఎందుకంటే చింటూ వాళ్ళ అమ్మ రోహిణి కాబట్టి అనేక నిజం చెప్పేస్తుంది సుగుణమ్మ. ఏంటి, చింటూ వాళ్ళమ్మ రోహిణినా? అంటే రోహిణికి ముందే పెళ్ళయ్యి ఒక బాబు ఉన్నాడు, చనిపోయిన వాడు పెళ్ళామే రోహిణియా? మీరు చెప్పే నిజమేనా అండి అనేక మీనాబాలు అంటుంటే, అవును బాబు తను నా కూతురు, ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను, ఇక ఈ నిజం దాచలేకపోతున్నాను, మీరు ఇంతలా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను నిజం చెప్పేస్తున్నాను, మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకండి, మళ్ళీ రోహిణి జీవితం నాశనం అయిపోతుంది. రోహిణి చాలా మంచిది, కానీ పరిస్థితుల వల్ల ఇలా మారిపోయింది అంతే అని చెప్పి సుగుణమ్మ అంటుంటే, మంచిదేంటండి మంచిది? అసలు మంచిదని మీ నోట్లోంచి ఎలా వస్తుంది? చిన్న పిల్లవాడిని మీ దగ్గర వదిలేసి తను హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇక్కడ మా ఇంట్లో ఉంటుంది. అసలు కనీసం చింటూ నా కొడుకని ఇంట్లో పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పుంటే ఎలాగోలా ఇంట్లో పెట్టి ఎలా చూసుకుందాం. అబద్ధం చెప్పినా పర్లేదండి, కానీ అసలు చింటూనే వదిలేసిందంటే ఇక తను ఏమనాలి? అయినా చింటూ మీ మనవడు అంటున్నారు అంటే రోహిణి మలేషియా నుంచి రాలేదా? మలేషియా మామ అన్ని అబద్ధాలేనా అనిక బాలు మీనా ఇద్దరు షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతారు. ఒకసారి రోహిణిని పిలుస్తానండి అని మీనా వెళ్ళి రోహిణిని తీసుకుని వస్తుంది. ఏంటి మీనా ఏమైంది అని రోహిణి అడుగుతుంటే, రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. ఏంటి మీనా అలా కొట్టావు అని రోహిణి అడుగుతుంటే, కొట్టాలా చంపాలా? ఇంకెన్ని అబద్ధాలు ఆడతావు రోహిణి నువ్వు? చింటూ నీ కొడుకంట కదా, నువ్వు ఒప్పుకోకపోయినా వాడి పోలికలే చెప్పేస్తున్నాయి. మేము ఎంక్వైరీ చేశాము, మాకు తెలిసింది. సుగుణమ్మ గారిని అలా చూడకు, ఆవిడ అందరూ ఇక్కడ పిలిపించి మాట్లాడుతున్నాం మేము అందరూ బయట ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు కానీ మేము బయట నిజం చెప్పుంటే అత్తయ్య నేను ఏ రేంజ్లో కొట్టుండేదో అదే ఆలోచించుకో. మేము డబ్బు లేని వాళ్ళ ఇంట్లోంచి వచ్చామని నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు అత్తయ్య, కానీ నువ్వు నాకన్నా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టావు, కానీ ఎప్పుడు నా మీద పెత్తనం చెలాయించడానికే చూసావు ఇంట్లో. నేను పోన్లే అని ఊరుకున్నాను. ఈ విషయం మా అత్తయ్య గారికి చెప్తే ఏమవుతుందో తెలుసా అనేక రోహిణి అంటుంది మీనా. మీనా మీనా ప్లీజ్ మీనా చెప్పకు మీనా, తప్పైపోయింది మీనా, ఇంకెప్పుడు అలా చేయను మీనా అని రోహిణి అంటుంటే, ఏంటి తప్పైపోయింది? చింటూని అలా వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకుంటే వాడి సంగతి ఏంటి? పాపం వాడిని ఎవరు చూసుకుంటారు అని మీనా అడుగుతుంటే, నేను చూసుకుంటున్నాను, నేనే డబ్బులు పంపిస్తున్నాను అని రోహిణి అంటుంది. ఏంటి పాదల్లో పనిచేసిన డబ్బులు నువ్వు వాళ్ళకి పంపుతున్నావా? మలేషియా అది ఇది అని చెప్పి ఇంట్లో ఎంత సొల్లు వేసావు అసలు రోహిణి నువ్వు. నేను నమ్మలేకపోతున్నాను, ఇన్ని అబద్ధాలు కూడా ఇంట్లో ఆడతారా, ఇన్ని చేస్తారా అని నమ్మలేకపోతున్నాను అనేక బాలు మీనా అంటారు. నన్ను క్షమించండి, ఇంట్లో చెప్పకండి, అత్తయ్యతో నేను ఇప్పుడు
దెబ్బలు తినలేను. అత్తయ్య నన్ను కొట్టినా కొట్టేసి బయటికి గెంటేస్తారు. ప్లీజ్ చింటూ కోసమన్నా మీరు నాకు కొంచెం నన్ను నమ్మండి. నేను ఇంకెప్పుడు అలా చేయను. చింటూని బాగా చూసుకుంటాను అని రోహిణి అంటుంది. ఇక బాలు మీన ముఖం చూసుకుని, ఏంటి మీన అలా చూస్తున్నావు? ఇంత పెద్ద నిజం దాయాలంటే నా వల్ల అవ్వదు. నేను మా అమ్మకి చెప్పేస్తాను అని బాలు అంటాడు. ఏవండి ఊరుకోండి, చింటూ కోసం అన్న ఆలోచించి ఊరుకోండి. మనం దత్తత తీసుకుందాము. నువ్వు ఉంచుకోకపోతే నీ కొడుకును బాగా చూసుకోకపోతే మానే, మేము తీసుకుంటాం దత్తత. తను నీ కొడుకని తెలీదు. నీ బుద్ధులు ఒక్కటి కూడా వాడికి రాలేదు. ఒక్క అబద్ధం కూడా ఆడ్డు తెలుసా అని ఇంకా బాలు అంటాడు రోహిణిని. వాడు నన్ను దూరం చెయ్యకు మీనా, నువ్వన్న బాలుకి చెప్పు అని రోహిణి అంటంటే నీ నుంచి దూరం ఎవరు చేయట్లేదు. నువ్వైతే నన్ను దూరం పెట్టుకున్నావు. ఇప్పుడు మేము దగ్గరగా తీసుకొస్తున్నాము. అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉంటాము అని మీనా అంటుంటే, అదే వద్దంటున్నాను. రేపొద్దున్న వాడు అందరి ముందు నన్ను అమ్మ అని పిలిచాడంటే ఇక అత్తయ్య గారి ముందు నేను దొరికిపోతాను. అత్తయ్య గారు నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంది అని రోహిణి అంటుంటే, నాకెందుకు సంబంధం? నాకేం సంబంధం లేదు రోహిణి, నువ్వు పడు. కానీ చింటూని మాత్రం ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం మేము ఊరుకోము. నీ సంగతి ఎలాగైనా బయటపడుతుంది. ఇంత పెద్ద అబద్ధం ఎన్ని రోజులను దాస్తామో మేము చూస్తాము. మేమైతే చెప్పము చింటూ వల్ల. కానీ నువ్వు మాత్రం ఎలా చూసుకుంటావు ఎదుర్కొంటావు అని ఎదుర్కో, మాకు సంబంధం లేదు. మేమైతే చింటూని దత్తత తీసుకుంటామని ఇంకా బాలు మీనా అయితే రోహిణికి గట్టిగా చెప్తారు. ఇక సుగుణమ్మ రోహిణి వాళ్ళిద్దరిని చూస్తూ అలా ఉండిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.